యాక్షన్. బెజవాడ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్ ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో తదితర చిత్రాలు నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాల్లో టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడే ఏ హీరోయిన్ చేయని సాహసం చేస్తుంది. అదే డైరెక్టర్ విజయ్ ప్రేమకి ఓకే చెప్పి మూడు ముళ్ళు బంధానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. అయితే అది మూడాళ్ళ ముచ్చటగా మారినప్పుడు బాధపడుతూ కూర్చోలేదామే. పడడం కాదు, లేవడం ముఖ్యమని నమ్మారు. జీవితంలో ఏ క్షణానికి ఏమైనా జరగవచ్చు, అందుచేత ఏం జరిగినా తట్టుకోవాలని తెలుసుకున్నారు. కెరియర్లో ముందడుగు వేస్తూ ఏకంగా 7 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అమలాపాల్. ఇదిలా ఉంటే ప్రేమ విడాకుల గురించి అమలాపాల్ స్పందిస్తూ విడాకులు తీసుకోవడం అనేది పరిస్థితుల ప్రభావం అనుకుంటున్నాను. మార్పు ఒక్కటే మార్పు లేనిది అన్న విషయాన్ని నేను నమ్ముతాను అని తెలిపారు. కాలం గడుస్తూ ఉంటుంది, ఆ కాలానికి తగ్గట్టు వార్తలు మారుతున్నాయి అనిపించింది. అంతకుమించి ఇంకేమీ అనుకోలేదు. ఇంకా ఇంటర్నెట్లో అంటారా, ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. అలాంటి వాటిని పట్టించుకొని నా జీవితాన్ని పణంగా పెట్టలేను అంటున్నారు అమలాపాల్. హనుమంతుడి శక్తి అతనికి తెలియదంటారు. అలాగే మహిళలు కూడా అలాంటి వారే అని నా అభిప్రాయం. సమయం వస్తే గాని వారిలో ఉన్న మానసిక దృఢత్వం బయటపడదు. నా ప్రేమ వివాహం ఫెయిల్ అయిందని ప్రేమపై నా అభిప్రాయం మారలేదు. ఒక బస్సు యాక్సిడెంట్ అయిందని బస్సు ఎక్కడం మానేయం కదా, ప్రేమ కూడా అంతే. ఇంకా చెప్పాలంటే ప్రేమ అనేది స్వచ్ఛమైన విషయం, గ్రేట్ ఫీలింగ్. మన కోసం ఒకరు సమయాన్ని వెచ్చించి వారి ఆశల్ని, ఆకాంక్షల్ని, హృదయాన్ని మనకే కేటాయిస్తుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. మన కోసం ఇంకొకరు ఉన్నారని ఫీలింగ్ ముందు మిగిలినవన్నీ దిగదుడిపే అంటూ ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని అమలాపాల్ తెలియజేసింది. జీవితం చాలా గొప్పది. మన జీవితాలు ఎప్పుడూ రాసిన రాతలు, ఎవరికి దేవుడు ఎప్పుడు ఎలాంటి గిఫ్ట్ ఇస్తాడో మనకు తెలియదంటూ వేదాంతం మాట్లాడుతోంది ఈ అమ్మడు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.